హాయ్ అండి, వెల్కమ్ టు వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను రేవతి. ఇవాల్టి వీడియోలో లావు అటుకులతో కాకుండా పల్చటి అటుకులతో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. పల్చటి అటుకులు మామూలుగా ముద్దగా అయిపోతుంటాయి కదా, అలా కాకుండా చిన్న టిప్ యూస్ చేస్తే పల్చటి అటుకులతో కూడా ఉప్మా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి చాలా నచ్చుతుంది, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కోసం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ అటుకుల ఉప్మా తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద కప్పుతోటి అటుకులు తీసుకున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆయిల్ తీసుకోవచ్చు. నేను తీసుకున్న అటుకుల క్వాంటిటీకి ముగ్గురికి సరిపడా ఉప్మానైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం మినపప్పులు వేస్తున్నాను. ఇవి వేగిన తర్వాత పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి వీటిని ముందుగా వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పుట్నాల పప్పును వేసుకుందాము. మీకు పుట్నాల పప్పు అవైలబుల్ లేకపోతే పచ్చిశనగపప్పు అయినా వేసుకోవచ్చు. పుట్నాల పప్పు వేస్తే గుల్లగా టేస్ట్ బాగుంటుంది. ఇవి కూడా కాస్త వేగాలి. తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను. గుప్పెడు కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. మీకు పచ్చిమిర్చి చిన్నపిల్లలకి పెట్టే వాళ్ళైతే స్కిప్ చేసేసి కారం పొడి చల్లుకోవచ్చు. ఇష్టపడే వాళ్ళైతే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవి కొంచెం బాగా వేగాలి. ఆనియన్ ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది, మరీ నల్లగా అయితే వేగక్కర్లేదు. కరివేపాకు, పచ్చిమిర్చి చిటపటలాడి వేగితే సరిపోతుంది. ఇవి ఇలా కొంచెం వేగించిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, కొంచెం కారం వేస్తున్నాను. నేను పచ్చిమిర్చిని కూడా వేసాను కదా. తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ చాట్ మసాలా వేస్తున్నాను. చాట్ మసాలా అస్సలు స్కిప్ చేయొద్దు, అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పిల్లలకు నచ్చుతుంది. తర్వాత ఇప్పుడు ఇందులో అటుకులు వేస్తున్నాను. పెద్ద సైజ్ బౌల్ తోటి అటుకులు అయితే తీసుకున్నాను. ఇవి సన్నగా ఫ్లేక్స్ లాగా ఉండే అటుకులు అన్నమాట, దుడ్డుగా ఉండే అటుకులు కాదు. మనం రెగ్యులర్గా టిఫిన్స్లోకి అలా యూస్ చేస్తుంటాం కదా, ఆ అటుకులు అన్నమాట. ఇడ్లీ దోశల్లోకి వాడుతుంటాం కదా, అవే. ఇప్పుడు ఇవన్నీ కొంచెం కలిసేలాగా కలుపుకున్న తర్వాత పైనుంచి కొంచెం సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ కూడా అటుకులు మొత్తానికి బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం మనం పెట్టిన పోపు అంతా అటుకులకి బాగా కలిసేలాగా ముందుగా కలిపేసుకోవాలి. వీటిని నానబెట్టకూడదండి, ఇలా డ్రైగానే పోపులో వేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ. ఇలా డ్రైగా వేసుకోవడం వల్ల అటుకులు ముద్దగా అయిపోకుండా ఉంటాయి. ఇప్పుడు పైన నుంచి కొంచెం నీళ్లు చిలకరించుకోవాలన్నమాట. మిక్స్చర్ మొత్తం అటుకులకి బాగా పట్టుకున్న తర్వాత పైన నుంచి నీళ్లు చిలకరించుకొని మూత పెట్టేసుకుంటే, సిమ్లో పెట్టుకుంటే ఆ వేడికి ఆవిరికి అటుకులు బాగా ఉడికిపోతాయి. నీళ్లు ఎక్కువ వేసినా కానీ ముద్దగా అయిపోతుంది. అలా కాకుండా చూసుకుంటూ కలుపుకుంటూ 2-3 సార్లుగా అయినా నీళ్లు చిలకరించుకొని మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి. చూసారు కదా ఎంత పొడి పొడిగా అటుకులు నీట్గా రెడీ అయినాయో. అలా అని ఎక్కడ డ్రైగా లేదు, బాగా ఉడికిపోయినాయి. అన్నిటికీ ఆవిరి పట్టుకొని పఫీగా అయితే అటుకులు తయారైనాయి. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో అటుకుల ఉప్మా. ఈజీగా 5 నిమిషాల్లో చాలా ఫాస్ట్గా స్నాక్స్ కోసం ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.